సూర్య, ఈ సమాజం మారదు, ఈ ప్రజలు మారరు. ఈ 100 ఏళ్ల చరిత్రలో నీకెప్పుడన్నా అనిపించిందా ఓటేసే పద్ధతి మారిందని? మనకెందుకు సూర్య, నా మాట విను, ఇవన్నీ ఇంతటితో వదిలేద్దాం. చూడు శివ, నువ్వు చెప్పినట్టు ఈ సమాజం మారకపోవచ్చు, ప్రజలు ఓటేసే పద్ధతి మారకపోవచ్చు, కానీ ప్రజల్ని పరిపాలించే నాయకుల్ని మాత్రం మనం మార్చాలరా. 40 రోజులుగా ఎదురు చూస్తున్న ఉత్కంఠకు తెరపడింది. గెలిచిన అభ్యర్థులు సంబరాలు చేసుకుంటుంటే ఓటమి పాలైన అభ్యర్థులు దానికి కారణాలు వెతుకుతున్నారు. ఓటర్ మాత్రం తమకి ఎవరూ దూరం కాదు, ఎవరూ దగ్గర కాదు అన్నట్లు 2 మేజర్ పార్టీలకు సమాన సీట్లిచ్చి ఇద్దరిని టెన్షన్లో పెట్టారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 120 అసెంబ్లీ సీట్లలో అధికార పార్టీకి 48 సీట్లు రాగా అపోజిషన్ పార్టీకి 52 సీట్లొచ్చాయి. మిగిలిన 20 సీట్లు గెలుచుకున్న ఇండిపెండెంట్లే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కీలకంగా మారారు.